నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 జూన్ 26 గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద, పునర్వసు నక్షత్రం మీద కూడా సంచారం చేస్తున్నాడు. ఆరుద్ర అధిపతి రాహువు, పునర్వసు అధిపతి గురువు. అయితే ఈరోజు చంద్ర సంచారాన్ని అనుసరించి మేషరాశి వారికి ఈ వీడియోలో గోచార ఫలితాలు, దిన ఫలితం. అయితే ఈ మేషరాశిని అనుసరించి చంద్ర సంచారం తృతీయ భావంలో జరుగుతున్నది. మిథున రాశిలో ఈ మేషరాశి నుంచి 3వ భావంలో ఈ చంద్ర సంచారం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు వీరు, ఈ వృషభ రాశి వారు చాలా ఉత్సాహంగా, అమితానందంగా, అనుకూల ఫలితాలు, ఇంటి తాలూకు టెన్షన్స్ నుండి కొంత వెసులుబాటును కలిగించేదిగా ఈ సంచారం ఉండబోతోంది. మంచి ఎన్నో రోజుల తర్వాత వీరికి ఆ టెన్షన్స్ ఇవి అన్నీ తగ్గి మంచి ఉత్సాహంగా ఉంటారు ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక నూతన విషయాలపై నేర్చుకోవాలనే అభిలాష పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి. క్రొత్త ప్రయత్నాలకి, ఆరంభాలకి వీరికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇతర పనులకి ఆటంకం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది దీని మూలంగా. ఇక కెరీర్ మరియు ఆర్థిక విషయాలకు సంబంధించినది ఈరోజు ముఖ్యంగా ఆర్థిక వృద్ధికి అవకాశాలు వస్తాయి అనేది సూచిస్తుంది. ఇక బంధాలకి, బంధుత్వాలకి విషయాలకి అయితే కనుక వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి కమ్యూనికేషన్లో, రిలేషన్స్లో అసలు ఈ బంధాలు, బంధుత్వాలు వద్దు బాబోయ్ వదిలేద్దాం అనేటంత ఉధృతంగా తగాదాలకి అవకాశం కల్పిస్తుంది ఈరోజు సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. తగాదాల విషయాలకి దూరంగా ఉండండి. అలా ఉండటానికి ప్రయత్నించండి. మీ వంతుగా మీకు వీలవుతుంది అనేది సూచిస్తుంది కూడా గ్రహగోచారం. ఇక ఆరోగ్య విషయాలకి వస్తే ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. చాలా రోజుల తర్వాత టెన్షన్స్, ఒత్తిడి తగ్గుతాయి అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్య విషయాలకి, ఇక వ్యాపార లాభాలకి కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఆదాయం వెంటనే ఖర్చులు సూచిస్తాయి కదా, దీన్ని దృష్టిలో ఉంచండి. ఇక విదేశీ వ్యాపారాలకి సంబంధించిన అవకాశాలు కలిగి ఉండే కాలంగా ఈరోజు సూచిస్తుంది. కాబట్టి వాటికి కూడా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక స్నేహితులు, బంధువులు, సిబ్లింగ్స్తో ఆనందంగా ఉంటారు. కాకపోతే చిన్నపాటి అపార్థాలు వచ్చే సందర్భాలకి అవగాహనతో అవాయిడ్ చేయండి. సానుకూలంగా ఉంది కుటుంబ వాతావరణం కూడా అని చెప్పవచ్చు. ఇక ప్రేమికుల మధ్య కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి. చాలా వరకు అనుకూలమే అయినా మాట జాగ్రత్తగా మాట్లాడండి. ఇక ఈరోజు చంద్ర సంచారం వలన ఏమంటే కార్యాలయంలో ఈ మేషరాశి వారికి గౌరవం మరియు పనితీరులో వృద్ధి పెంచుతుంది ఈ సంచారం అని చెప్పచ్చు. చాలా సానుకూల ఫలితాలుగా కనిపిస్తుంది. ఇక కెరీర్ విషయంలో ఉద్యోగస్తులకి సానుకూలంగా ఉంటుంది ఈరోజు. అలాగే ఈరోజు దీర్ఘకాలిక స్థిరత్వానికి సంబంధించిన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుకూల సమయంగా సూచిస్తుంది ఈరోజు ఈ చంద్ర సంచారం వలన. ఆల్ ది బెస్ట్ మేషరాశి వారు. అయితే ఈరోజు ముఖ్యంగా నిజాయితీ సంభాషణలకు గాను, దాచిన భావాలను లేదా పరిష్కరించని విషయాలను కూడా వెలికి తెస్తుంది ఈ సంచారం. కాబట్టి బ్యాలెన్స్డ్గా తన్ను తాను సంరక్షించుకునే విధంగా వీరు వ్యవహరించాల్సి ఉంటుంది అనే చెప్పే సూచనగా భావించండి ఈ విషయాన్ని. ఇక జాగ్రత్తగా నిర్వహించకపోయినట్లయితే పెరిగిన కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా విభేదాలు లేదా అపార్థాలుగా పరిస్థితులకి దారితీయచ్చు. కాబట్టి కమ్యూనికేషన్లో జాగ్రత్త తీసుకోండి. అయితే జీవిత భాగస్వామితో కూడా వారి యొక్క భావాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈరోజు. మీ ఆలోచనలను, భావాలను కూడా స్పష్టంగా, గౌరవప్రదంగా పంచుకోండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమతుల్యతను పాటించండి. బంధంలో బలోపేతంకి ఈరోజు అవకాశం తీసుకోండి. ఈ విధమైన చర్యలతో కొంచెం భార్యాభర్తల మధ్య అనుబంధం ఆస్కారం ఉంటుంది, విభేదాలకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధమైన ప్రయత్నాలు చేయండి. ఇక విద్యార్థులు అయితే కనుక ఈరోజు మానసికంగా చాలా షార్ప్గా, క్విక్గా ఆలోచించే సామర్థ్యం కలిగి ఉంటారు అనేది ఆశించవచ్చు అనేది విద్యార్థుల విషయానికి కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆర్థికంగా ఆస్తి కొనుగోలుకి, కొత్త ఆస్తులు కొనుగోలుకి, పెట్టుబడులకి కూడా
అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఈరోజు సంచారం వలన ఆస్తికి సంబంధించిన లాభాలకు అవకాశం రావచ్చు. సానుకూల ఫలితాలే సూచిస్తున్నాయి కాబట్టి ఇక ముఖ్యంగా ఓవరాల్గా ఎంతో కాలంగా అనుభవిస్తున్న టెన్షన్స్, అలసట, కష్టాల నుండి ఈరోజు కొంత రిలీఫ్ పొందబోతున్నారు అని చెప్పచ్చు. ఈ సంచారం వలన అన్నింటా మంచి సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఒక్క కమ్యూనికేషన్కి సంబంధించిన వాదనలు, వివాదాలు, సంబంధాల విషయాలకి ఆచితూచి కంట్రోల్గా వ్యవహరించిన పూర్తి స్థాయిలో అనుకూలం ఈరోజు ఈ మేషరాశి వారికి అనేది చెప్పవచ్చు. ఇక ప్రయాణాలకి కూడా ఈరోజు వీరికి అనుకూలంగానే ఉంటుంది అని సూచిస్తుంది. ఇది ఈ మేషరాశి వారికి చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఒక వాదాలు, వాగ్వివాదాలు, తగాదాలు, గొడవలకి దూరంగా ఉండండి అనేది సూచిస్తుంది. ఇక ఈరోజు వీరు దుర్గామాత ఆరాధన, గురు ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన, ఇష్టదైవారాధన ఏదైనా కానీ శ్రేయస్కరం ఈరోజు వీరికి అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా కుజునికి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా శ్రేష్టం అని సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.